తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్తో సహా 10 మంది బౌన్సర్లపై కేసు నమోదైంది. ఆగస్టు 21న మదురైలో నిర్వహించిన టీవీకే సభలో లక్షలాది మంది పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తలను విజయ్ కలిసేందుకు వీలుగా సభా వేదికపై ర్యాంప్ ఏర్పాటు చేశారు. దానిపై విజయ్ నడుస్తున్నప్పుడు పలువురు యువకులు ర్యాంప్ వాక్ వేదికపైకి పరిగెత్తారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. 24 ఏళ్ల శరత్ కుమార్ ర్యాంప్ వాక్ వేదికపైకి ఎక్కి విజయ్ను కలిసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్లు అతడిని అడ్డుకుని కిందకు తోసేశారు. కిందకు పడిన శరత్ కుమార్ గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై విజయ్ బౌన్సర్లను మందలించారు. గాయపడిన శరత్ కుమార్ కున్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయ్ను చూసేందుకు వెళ్ళినప్పుడు బౌన్సర్లు తనను అడ్డుకుని కిందకు తోసేయడంతో తల, ఛాతీపై గాయాలయ్యాయని ఫిర్యాదులో తెలిపాడు. శరత్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా కున్నం పోలీసులు టీవీకే అధినేత విజయ్ 10 మంది బౌన్సర్లపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసభ్యకరమైన భాష, దాడి, తోసివేయడం వంటి అభియోగాలు వారిపై నమోదయ్యాయి.